చేయండి, నాకు నేను ఇందులో ఉండగా న్యాయం చేయండి. నా పిల్లల పేరు మీదకి ఆస్తి చేసేయండి సార్. నా పిల్లల పేరు మీదకి వచ్చేసేయాలి నా ఆస్తి. నా పిల్లల పేరు మీదకి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ నౌ వాళ్ళు ఏం చేసారంటే నా పిల్లకు మాయమాటలు చెప్పి బట్ యూ డూ సార్, ఐ విల్ బీ హియర్ ఓన్లీ, అదర్వైజ్ ఐ విల్ గో టు మై గాడ్ సార్. ప్లీజ్ సార్, ఐ విల్ గో టు మై గాడ్. See, please reserve. Yeah. Unless until receiving the message from God, Yeah. nobody will go. But God is, I think God is When the God, calling me. God is summoned, there is nobody can stop anybody. I am telling you, it is real life. బట్ వాట్ టు డూ సార్, ఐ డోంట్ వాంట్ టు కమ్ సార్. ప్లీజ్ మీరేం చేయాలనుకున్నా నేను ఇందులో ఉండగా చేయండి. నన్ను ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేశారంటే వేరేడైతే ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోతుండే. నేను ఇంకా ఐఎమ్ అలైవ్ మీన్స్ నా పిల్లల కోసం నేను బతుకున్నాను సార్. నా పిల్లలకు న్యాయం చేసిన తర్వాత నేను పోతాను సార్. నా పిల్లల పేరు మీదకి నా ఆస్తి రావాలి సార్. ప్లీజ్ టెల్ నూకరాజు టు క్యాన్సల్ ద డీల్ సార్. They will pay each and every pie. Otherwise I will help Nukaraju sir, because he is innocent sir. Only because of this mediators, they have done all false things sir. Yeah, I know that. so I am ready to come, but not now sir. After my రిజిస్ట్రేషన్ నా పిల్ల పేరు మీదకి వచ్చేయాలి సార్. అప్పటిదాకా నేను బయటికి రాను సార్. ఇది దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా. నేను అల్లాని కూడా నమ్ముతా, అల్లా మీద ఒట్టు కూడా పెట్టి చెప్తున్నా సార్. సార్ Already you are well educated. Yeah. Tomorrow is holiday. But what they have done sir, I am well educated, I was a principal, I am now yoga master, but they have sent me Chenchalguda jail sir for 10 days. You know that? Only because of this house. ఆ రోజు ఏం చెప్పారు తెలుసా సార్, సిఐ గారు ఏం చెప్పారు తెలుసా సార్? మీరు ఒకటే మాట చెప్తున్నా, మిమ్మల్ని నాకు తెలుసు సెక్షన్ తీసి పడేసి కూడా 41 నుంచి పంపించేశాను. కరెక్ట్ అన్నాడు. సో సార్ నన్ను అక్కడ కూర్చోబెట్టారు, ఇక్కడ నా ఇల్లు ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు. ఐఎమ్ నాట్ టెలింగ్ మీది మిస్టేక్ అని చెప్పట్లేదు, కానీ నన్ను కూర్చోబెట్టడం వలన నా ఇల్లు పోతుండే కదా సార్, నన్ను రోడ్ మీద పడేస్తుండే కదా సార్. బికాజ్ ఐఎమ్ 54 years నౌ. నేను ఎక్కడికి పోవాలి సార్? మా అమ్మ ఇంటికి నేను ఎందుకు పోతాను సార్? మా అమ్మ మీద ఎన్ని రోజులు ఆధారపడతాను సార్? నేను కట్టుకున్న ఇల్లు, నా పిల్లల కోసం కట్టిన ఇల్లు, వై ఐ హ్యావ్ టు లివ్? నేను ఎందుకు వదలాలి? యా ఎట్లా సార్, నేను అన్నం తినకుండా ఉంటా. నేను ఇప్పుడు నిరాహార దీక్షలోనే ఉన్నా. ఐ విల్ బీ దేర్, ఐ విల్ బీ హియర్ ఓన్లీ సార్. యూ డోంట్ వర్రీ అబౌట్ మీ. మీరు నాకు న్యాయం చేయండి సార్. నా పిల్ల పేరు మీదకి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సల్. ఇట్ విల్ బి డన్ ఆన్ మండే. ఓకే, ఐ విల్ బీ అలైవ్ ఫర్ దట్, అప్ టు దట్. ఓకే, ఐ విల్ బీ అలైవ్. అది నేను మీకు మాటిస్తున్నా. నేను బ్రతికే ఉంటాను. నా పిల్ల పేరు మీదకి ఆస్తి రావాలి, నేను బయటికి రావాలి. ఓకే సార్, నా పొజిషన్ ఇక్కడే ఉండాలి సార్. బికాస్ నాకు వేరే ఆధారం లేదు. నా ఆధారాలన్నీ నా భార్య సర్వనాశనం చేసింది. నేను ఒక యోగా మాస్టర్ని. నేను నా యోగా క్లాసెస్ దగ్గరికి పోయి మీ సారు గూండాగాడు ఇగో చెంచల్గూడ జైల్లో ఉన్నాడు చూడు ఇప్పుడు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ అన్ని చూపించింది సార్. అక్కడ అప్పుడు 2020లో కరోనా టైంలో. యా 2020 సార్. నౌ ఇట్ ఈస్ 24 నో. 2020లో మధురానగర్ పోలీస్ స్టేషన్ లేదా? నో, అది ఎప్పుడు అంటే మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సార్. సో నేను ఎట్లా కనిపిస్తున్నాను సార్? చెంచల్గూడ జైలు పోయేటోలాగా కనిపించినానా? అప్పుడు కూడా సార్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఒక్క సైన్ చేయయా నిన్ను వదిలిపెడతామంటే నేను ఒకటే అన్నా, నేను జైలుకైనా పోతా కానీ సైన్ చేయను సార్, నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాను సార్. నేను చెప్పి ఖచ్చితంగా జైలుకు పోయినాను సార్. నేను ఎందుకు పోయినా? నా పిల్లల కోసం పోయినా. ఇదే ఇల్లు సార్, ఏదో ఇల్లు కాదు. మళ్ళా ఈ ఇల్లు స్టోరీ 99 నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నేను ఏం చేసినానో నాకు గుర్తుంది. 3000 పేపర్స్, 4000 పేపర్స్ బండిల్ ఉంది సార్. సార్ నేను ఎందుకు పిలుస్తున్నాను తెలుసా? మీ వాయిస్ మా ఏసీపీ గారు ఉన్నారు సార్, ఆయన దగ్గరే వినిపించింది సార్. నేను
ప్లీజ్ నేను రాను. వినండి, సార్. తర్వాత మిమ్మల్ని ఇక్కడ తెచ్చి దించే నేను దించుతాను. ఇట్ ఈస్ మై ప్రామిస్. నో నో సార్, నేను ఐ క్యాన్. నేను ఆల్రెడీ అయిపోయింది సార్ నాది అర్థం చేసుకునే లెవెల్స్. నేను మొత్తం నా ఫ్యామిలీతోనే మోసపోయినాను సార్. మొత్తం మోసమే, నా మీద మొత్తం మోసమే. సో నేను మండే వరకు ఉండమంటే ఉంటాను. నా పిల్ల పేరు మీదకి ఆస్తి అయినాక నేను బయటకు వస్తాను సార్. ఆస్తి కాకపోతే ఈ ఆస్తి ఎవరికి దక్కనియను సార్. నేను ఇందులోనే చచ్చిపోతా. ఎవడు కొనడు కూడా కొనడు. నా ఆస్తిని నా పిల్లల కోసం నేను ఇంకా నేను బతుకున్నది నా పిల్లల కోసం సార్. సాధిస్తా సార్. నేను అందుకే ఐఎమ్ అలైవ్ నౌ ఆల్సో. సో నేను నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను. ఖచ్చితంగా నేను మీరు ఇచ్చిన టైం ప్రకారం ఆ రోజు వరకు ఇందులోనే ఉంటా. ఏమి తినకుండా ఉంటాను సార్. నాకు ఏం కాదు, పోతేనేమో కానీ నా పిల్ల పేరు మీదకి ఆస్తి రావాలి సార్. దిస్ ఈజ్ మై డిమాండ్ సార్. ప్లీజ్, ఇది డిమాండ్ కూడా కాదు, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఓన్లీ. యా, మీరు చూడాలనుకుంటున్నారా అన్ని? ఏ సార్, రావాలి అంటే చూడాలనుకున్నారు కదా. ఎస్ సార్. కాబట్టి మీరు తినండి, హ్యాపీగా ఉండండి సార్. మీరు ఇప్పుడు ఆఫీసర్ దగ్గరికి కూడా రానంటుండ్రు సార్. ఓకే, బట్ యూ టేక్ ఫుడ్ ప్రాపర్లీ. ఓకే సార్, ఓకే సార్. అప్ టు నా పిల్ల పేరు మీదకి అయ్యే వరకు నేను బ్రతికే ఉంటాను సార్. నా పిల్ల పేరు మీదకి అయ్యే వరకు బతికే ఉంటాను. థ్యాంక్ యూ. ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తారు మీరు? సార్, ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తారు? ఎవరిని? అప్పుడు అయ్యేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి నాకు తెలిసిపోతుంది సార్. ఆన్లైన్లో నాకు తెలిసిపోతుంది. ఆన్లైన్లో సేమ్ డే అప్లోడ్ అవుతుందా? ఒక విధంగా చూస్తే అవుతుంది సార్. నేను చూసుకుంటా. ఐ విల్ ట్రై మై బెస్ట్. యా, ఐ ట్రై మై బెస్ట్ సార్. ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఇక్కడ దాకా పిలిచినందుకు నన్ను క్షమించండి. యా, మీకు ఇంత అన్ని విధాలా చెప్తున్నాను నేను. సార్. యా, ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఏం లేదు సార్, ఇంకేం ఆపర్చునిటీ సార్. నా బతుక్కి ఆపర్చునిటీస్ కూడా నా సార్. నా పిల్లలే నా దగ్గర లేనప్పుడు ఇంకా ఆపర్చునిటీ ఏంటి సార్? సార్, నేను ఇప్పుడు దానికి ఏం చెప్పలేదు. ఎందుకంటే సార్, అది మనకు రీసెర్చ్ ఏం నేర్పించిందో అది దట్ ఈస్. యా, ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి కదా సార్. నన్ను డార్క్లో పెట్టి చాలా చేసింది ఆవిడ. అయినా కానీ నా పిల్లల కోసం, వాళ్ళు నా పిల్లల్ని రక్షిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ మీద ఏ విధమైన కేసులు పెట్టలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వాళ్ళ గురించి ఇంకా రోజు మొక్కుతుంటే నేను దేవుడికి ఏమని, నా పిల్లలు వాళ్ళ